మరాఠీ ఇండస్ట్రీ నుంచి ఒక సరికొత్త లవ్ స్టోరీ ఆడియన్స్ ని అలరిస్తుంది. ఈ చిత్రం అద్భుతమైన సినిమాటోగ్రఫీ, మెలోడియస్ సౌండ్ ట్రాక్, అద్భుతమైన గ్రామీణ దృశ్యాలకు ప్రశంసలు అందుకుంటుంది. ఒక ప్రేమ జంట చుట్టూ స్టోరీ తిరుగుతుంది. IMDbలో 9.4/10 రేటింగ్ తో ఈ సినిమా దూసుకుపోతుంది. ఈ జంట సమాజం శత్రువులను ఎదుర్కొనే క్రమంలో స్టోరీ ఉత్కంఠంగా నడుస్తుంది. తొందరలోనే ఈ సినిమా ఓటీటీలో అడుగు పెట్టబోతుంది. ఈ సినిమా పేరేమిటి, ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అని వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని ఇంతవరకు లైక్ చేయకుండా చూసినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ సినిమా మహారాష్ట్రలో ఒక గ్రామీణ ప్రాంతంలో గోలియా ప్రార్థన అనే ప్రేమ కథ చుట్టూ తిరుగుతుంది. గోలియా ఒక సాధారణ గ్రామీణ యువకుడు. అదే ప్రాంతంలో ఉండే ప్రార్థనతో ప్రేమలో పడతాడు. వీళ్ళ స్వచ్ఛమైన ప్రేమ గ్రామంలోని కష్టాల మధ్య ఆశాకిరణంలో ప్రకాశిస్తుంది. కానీ ఈ ప్రేమ బ్రిటిష్ పాలన, సామాజిక అడ్డంకులు, గ్రామంలో ఉపేంద్ర అనే శత్రువు రూపంలో బెదిరింపులను ఎదుర్కొంటుంది. ఈ వ్యక్తి గ్రామంలో అధికారాన్ని ఉపయోగించి వాళ్ళ ప్రేమను నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇది గోలియా ప్రార్థనలను విడదీసే ఒక భావోద్వేగ పరీక్షగా మారుతుంది. ఈ జంట తమ ప్రేమను కాపాడుకోవడానికి గ్రామంలోని సామాజిక, రాజకీయ కుట్రలతో పోరాడతారు. గోలియా తన ప్రేమ కోసం అనేక త్యాగాలు చేస్తాడు. అయితే ప్రార్థన తన కుటుంబ బాధ్యతలు, గ్రామ సంప్రదాయాలు మధ్య చిక్కుకుంటుంది. ఉపేంద్ర ద్రోహం, బ్రిటిష్ అధికారులతో అతని రహస్య ఒప్పందాలు బయటపడతాయి. ఇది కథను ఒక థ్రిల్లింగ్ క్లైమాక్స్ వైపు నడిపిస్తుంది. గోలియా ప్రార్థనల ప్రేమ విజయవంతం అవుతుందా, లేక విధి వారిని విడదీస్తుందా? ఈ సినిమా క్లైమాక్స్ ఏమిటి అనే సస్పెన్స్ ప్రేక్షకులను కట్టిపడుస్తుంది. మాజీ ప్రార్థన 2025లో విడుదలైన మరాఠీ రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం. పద్మరాజ్ రాజగోపాల్ నాయక్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. 2025 మే 9న థియేటర్లో విడుదలైన ఈ చిత్రం మహారాష్ట్రలో ఒక గ్రామీణ ప్రాంతంలో జరుగుతుంది. ఈ సినిమా ZEE5, జియో హాట్స్టార్ లో సెప్టెంబర్ లో వచ్చే అవకాశం ఉంది. ఈ మూవీని అస్సలు మిస్ అవద్దు, ఖచ్చితంగా చూడండి, బాగుంటుంది మూవీ. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.